నమస్తే. హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గత 4-5 రోజుల నుంచి సిరిసపల్లి సింగాపూర్ మధ్యలో కొత్త హైవేని ఆనుకొని ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఏదైతే వస్తుందో ఆ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ఆ డంపింగ్ యార్డ్ను వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి సిరిసపల్లి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మహిళా సంఘాలు మహిళా నాయకురాలు మొత్తం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇక్కడికి వచ్చింది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అంటే ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు 2022లో మనకి డంపింగ్ యార్డ్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అప్పుడు ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు ఇప్పుడు? ఇది ఎవరి నిర్లక్ష్యం అని అంటే అందరిది అనే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు పైననే ఆపేది ఉంటే ఇంత దూరం రాదు, వాళ్ళు ఆపలేదు కనుకనే ఇంత దూరం వచ్చింది, మాకు ఇంత ఇబ్బంది అవుతుంది అనేసి మాకు కనీస అవగాహన ఉంది కాబట్టి మేము ఇంత క్వశ్చన్ చేయగలుగుతున్నాము. మీరు ఎట్లా అయినా ఈ డంపింగ్ యార్డ్ని ఆపే వరకు మా పోరాటం ఆగదు. ఇప్పుడు ఓన్లీ ఇంతే మహిళల్ని చూసిండ్రు, రేపు ఇంకా చాలా మంది మహిళలు వచ్చే అవకాశం కూడా ముందే ఉంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసిరో అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. మేము మా ప్రాణాల మీదకి వచ్చే డంపింగ్ యార్డ్ని అస్సలకే మేము పడనీయము, దాన్ని మీరు ఖచ్చితంగా గమనించగలరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రణబ్ బాబు గారు కూడా మొన్న స్పందించారు, కౌశిక్ రెడ్డి వచ్చిండు, ఈటల రాజేందర్ రాలేదు ఇక్కడికి. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఈటల రాజేందర్ గారు రాలేదు అని అంటే అది తన వినలేదనేది మేము అనుకుంటాను. వినదు అనేది అది కూడా కరెక్ట్ కాదనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని మీడియా వాళ్ళు ఇంతమంది ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు కాబట్టి వారు కూడా తప్పకుండా రావాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అతను ఇక్కడనే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. 7 సార్లు మేము ఒక్కసారి అవకాశం ఇవ్వనందుకు మా మీద కూడా వాళ్ళు వ్యతిరేకంగా పోనీలే మాకెందుకు అనేది కూడా చాలా సార్లు అన్నాడు, నా ప్రజలు నువ్వు వాళ్ళ కాలికి ముళ్ళురిగితే నా పంటితో తీస్తా అని చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం. నిజంగా ఎట్లా చూడొచ్చు ఈ సందర్భంలో రాకపోతే? ఎట్లా చూడొచ్చు ఆ వైఖరిని? చూడొచ్చు అంటే కొంచెం బాధాకరమే అండి రాకపోవడం, కానీ రావాలని కోరుకుంటున్నాం. మేమేమి ఒక పార్టీ కోసం అయితే మేము ఇక్కడికి రాలేదు. ఈటల రాజేందర్ గారు రావాలి, మన పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటేస్తేనే మీరు అందరు గెలుస్తారండి, ఏ ఒక్కరు ఓటేయకపోయినా మీరు గెలవరు. కాబట్టి మీరు అందరు సమస్యల కోసమే అక్కడ ఉండి పోరాటం చేసిండ్రు కాబట్టి మా సమస్య ఎందుకు మీకు వినబడట్లేదు? మేము అది మా బాధ అంతా. మేము ఒక ఇంట్లో సమస్య వస్తేనే వీళ్ళు వాళ్ళే చూసుకుంటారని, మహిళలు ఒక్కసారి ఉద్యమిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ డంపింగ్ యార్డ్ ఆగే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. సో ఇప్పుడు నాయకుల యొక్క వైఖరి ఎట్లా చూడొచ్చు? అసలు ఏదో నామమాత్రంగా వచ్చిపోతా ఉన్నారు కానీ కనీసం వాళ్ళు ధర్నాలో కూర్చుందాం, దీనికి పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని చేయట్లేదు. ఎట్లా చూడొచ్చు? మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు నామమాత్రంగా వచ్చి పోతున్నారని మీరే అన్నారు, మేము కూడా అదే అనుకుంటున్నాం. వాళ్ళు ఖచ్చితంగా ఇది పడదు అనేసి మాకు స్టాంప్ పేపర్ తీసుకొచ్చి చూపించి మీరు ఇప్పుడు క్లీన్ చేసిన ఏరియాలో ఇంకేదన్నా కట్టండి, ప్రజలకు ఉపయోగపడేది ఇంకేదైనా డెవలప్ చేయండి. చాలా మందికి ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ దాదాపు తగ్గిపోయినాయి మన ఇండియాలో, క్యాన్సర్ హాస్పిటల్ కట్టండి, మీ హుజరాబాద్ డెవలప్ అవుతుంది, అప్పుడు మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా. ఈ డంపింగ్ యార్డ్ కట్టడం వల్ల ఊర్లన్నీ వెళ్ళిపోతాయి. సిటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి చెత్తంతా పల్లెటూర్ల మీద వేస్తే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మీరు చెప్పండి? మరి మేము వచ్చి మీ ఈ సిటీలో డంపింగ్ యార్డ్ కట్టేసి వేస్తామని అంటే మీరు ఊరుకుంటారా? ఇప్పటికే మన ఇండియాలో చాలా వరకు ధాన్యం నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న పల్లెటూరు అన్ని నాశనం చేసి పంటలు నాశనం చేస్తామంటే మీరే పండించండి, సిటీలో కూర్చొని రూములలో అగ్రికల్చర్ మీరే చేయండి, మేమే తింటాం, అప్పుడు ఏ డంపింగ్ యార్డ్ అయినా మీరు వేసుకోవచ్చు కదా. అంతే. మరి అంటే వీళ్ళు నాయకులు ఇప్పుడు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే రానున్న రోజుల్లో మీది ఎట్లా ఉంటది నిరసన? ఎట్లా తెలియజేయబోతాం? చిన్న పిల్లలకు తెలుసండి డంపింగ్ యార్డ్ కడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది. LKG UKG ఫస్ట్ క్లాస్ నుంచి నాకు చెప్తున్నారు, డంపింగ్ యార్డ్ కట్టడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో పిల్లలకు కూడా తెలుసు. మనము 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, వాళ్ళకి ఎందుకు వస్తలేదు? మీ భవిష్యత్తు మీరు ఇంకొక 10 ఏళ్ళు ఉంటారండి. చిన్న పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ మనం కాపాడాలి. మన ఇండియాలో జనాభా తగ్గిపోతే ఇతర దేశాల నుంచి వచ్చి మన మీద అటాక్ చేస్తారు, అది మైండ్ లో పెట్టుకోండి. కొంచెం మీ రాజకీయాల కోసం దానికోసం మీరు ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఆపకపోయినా పర్లేదు, జనాలే కదా, వాళ్ళు ఏదో ఒక ఉద్యమం చేసేసి 4 రోజులు మనమే సైలెంట్గా ఉంటే వెళ్ళిపోతారు అనేది పక్కకు పెట్టండి. కొంచెం అసలు తగ్గిపోతుంది, మీ మీద నమ్మకమే తగ్గిపోతుంది, రాజకీయ నాయకులు మీద నమ్మకమే తగ్గిపోతుంది. రేపు ఏ విధంగా వచ్చి ఓట్లు అడుగుతారు? ఇంకొక 2 ఇయర్సే ఉంది ఓట్లు అడగడానికి మీకు అవకాశం. అప్పుడు వస్తారు కదా, అప్పుడు చెప్తాం ఈ మహిళలు హుజరాబాద్ పట్టణం ఇవన్నీ ఎట్లా మీకు సపోర్ట్ చేస్తాయో అప్పుడు మేము కూడా చూస్తామండి. మీరు కనుక డంపింగ్ యార్డ్ కనుక వెనక్కి తీసుకోకపోతే
దయచేసి నా విన్నపం ఏంటంటే అందరి తరపున నేను అడుగుతున్నాను, ప్రతి చిన్న చిన్న పిల్లల ప్రాణాలు మనం ఎట్లాగూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కాపాడలేము. ఇట్లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ వల్ల వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, సీఎం సార్ ఇది మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు, మీ దాకా రావాలని కోరుకుంటున్నా. మీ ఇంట్లో కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, సమస్య మీదనుకోండి. అది ఎలా మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సమస్యలు ఉన్న చోట మీరు పనిచేయాలి. మీరు ఎక్కడనో కూర్చొని ఏదో పేపర్ మీద సంతకం పెట్టడం కాదండి. ఇట్లాంటి సమస్యలు మీరు పరిష్కరిస్తే నా దృష్టిలోనే మా సీఎం గొప్పవాడు అని చెప్పగలుగుతారు. ఓకే అండి, ఇదే. ఇప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి పోస్ట్ కూడా నిజంగా రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఎందుకంటే మనిషికి ఓన్లీ రాజకీయ నాయకత్వం ఒక్కటే మనల్ని కాపాడలేదు, చాలా చట్టాలు ఉన్నాయి. మేము మిమ్మల్ని కూడా కిందికి దించే చట్టం రాబోతుంది. అది కూడా సీఎం గా కూర్చి మనకు ఇష్టం లేదంటే వాళ్ళని కూడా దించేయచ్చు మనం. అట్లాంటిది మీరు తెచ్చుకోవద్దని కోరుకుంటున్నా. మీ చేతిలో ఉంది, మీరు ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకునే అంత అధికారం మీకు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. మీ వరకు కూడా మేము వస్తాము, మమ్మల్ని ఎవరు ఆపలేరండి. జనాలు తలుచుకుంటే ఎంత, అది మీకు కూడా తెలుసు. కాబట్టి నేను మంచిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ అమ్మా.